ఉన్నా, మా పార్టీని 4 కాలాల పాటు కాపాడుకోవడానికి చెప్తా ఉన్నా నేను. చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏమంటారంటే బీ ఫారం ఎమ్మెల్సీ తీసుకునేంత వరకు ఒక విధంగా ఉన్నారు, మల్లన్న గెలిచిన తర్వాత వదిలేసి మొత్తం కాంగ్రెస్ పార్టీనే రోజు తిడుతూ వస్తున్నారు. అంటే ఒక విషయం చెప్తా, మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ తిట్టినాయని ఇప్పుడు కేసీఆర్ తిట్టడం బంద్ చేశారు. ఒక విషయం చెప్తా, కేసీఆర్ దగ్గర ఏం పాడైందని అనాలండి. నేను గతంలో కూడా చెప్పిన, మీరు ఎందుకు కేసీఆర్ గారినే అంటారని గతంలో మీరు ఇదే స్టూడియోలో అడిగితే, అయ్యా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో ఆయన అంటా ఉన్నా, ఆయన ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పిన. ఆ పీఠ మీద ఎవరు కూర్చుంటే వాళ్ళతో మాట్లాడతారండి. ఈ నిర్ణయాలన్నీ అక్కడ జరుగుతాయి. కాబట్టి నేనేమంటున్నా, మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి పార్లమెంట్ స్పీచ్ వీలైతే వెయ్యండి. ఆయన ఏం చెప్తా ఉన్నాడో, ఓ బీసీ ప్రజాప్రతినిధులారా. పీసీఆర్ ఒకసారి చూడండి, రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడింది కనుక కట్ ఉంటే 90% తెలంగాణలో ఉన్నారు అని ఉంటే గనక మనం ఇంకా షో టైం ఉంది. ఇంకా అదే కాదు, కాలర్స్ కూడా తీసుకుందాం వీలైతే. ఇంకా కంక్లూడ్ చేయండి. రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఏం చెప్పిండు, ఓబీసీ ఎంపీలు ఉన్నారు, మీకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడలేకపోతున్నారని మా నాయకుడు చెప్తా ఉన్నాడు అక్కడ. మరి మా నాయకుడు చెప్పిందే కదా నేను చేస్తుంది. మీ నాయకుడు చెప్పింది మీరు చేస్తున్నారు, మరి మీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉండే, వాస్తవానికి ఆయనను చెడగొట్టినటువంటి కొందరు వ్యక్తుల ద్వారా ఇవాళ ఈ పరిస్థితి వచ్చి పడ్డది. లేకపోతే మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన అక్యురేట్ గా ఇంప్లిమెంట్ అయితే ఇంకా 20 సార్లు కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసేటోళ్ళు మా బీసీ ప్రజలంతా. మరి మాకు అది కనిపిస్తలేదు ఇక్కడ. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎవరు చెడగొట్టారు రేవంత్ రెడ్డిని? కొంతమంది ప్రభుత్వంలో లేనటువంటి వ్యక్తుల వల్ల జరుగుతున్నటువంటి ముప్పిది. మంత్రులు కాదు, బయటోళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్లనే. స్పెసిఫిక్ గా జానారెడ్డి 100% అదే జరుగుతా ఉంది. అంటే జానారెడ్డి ఒక్కడు ఎట్లా మార్చగలడు? కింది స్థాయిలో ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగింది, ఆయన సర్వే జరిగింది. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒక డౌట్ నాకు, ఇప్పుడు ప్రతి మండలంలో వైజ్ కూడా లెక్కలు ఉంటాయి, ఏ గ్రామంలో బూత్ వారిగా దీని వారికి కూడా లెక్కలు గవర్నమెంట్ తీసింది పక్కాగా కదా. ఈ డాటా అంతా ఉండాలి కదా, పలానా బీసీలు ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఈ మొత్తం బ్రేకప్ ఉంటుంది కదా. ఇవన్నీ రేపు జమ చేసినప్పుడు సరిపోవాలి కదా. నేనేమంటున్నా, అవన్నీ సెట్ కాకపోతే కదా ఇవన్నీ చేసేది. ఈ ఎన్యూమరేషన్ చేసిన దానిలో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో చాలా డాటా ఎంట్రీ ఇదంతా జరిగింది. ఏమంటున్నారంటే అన్నం మొత్తం ఉడికిందంటే అన్ని మెతుకులు ఒత్తి చూడాలి కదా, ఒక్క మెతుకు ఒత్తికి ఎట్లా చెప్తున్నారు ఇదని చెప్పి పట్టబాటిలు కనిపిస్తా ఉంటే లెక్కలు ఇంకా పైన లెక్కలు మాడిఫికేషన్ చేశారా, కింది నుంచి మాడిఫికేషన్ చేసుకుంటూ వచ్చారా? ఒకటి క్లాస్, అది బయటకు వస్తే తెలుస్తుంది. పైన లెక్కలు అయితే ఫేక్ అని తెలుసు. జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ లో బీసీలు ఎక్కువ, యాదవ్స్ ఎక్కువ ఉంటారు. ఆ లెక్క బయట పెట్టమన్నది. నాగార్జున సాగర్ లో ఎంత? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కులాల లెక్కలు కూడా రాసుకురు కదా, ఎటు పోయింది అది? ఇప్పుడు కూడా కులాల లెక్క రాసి ఎందుకు బయట పెట్టలే అప్పుడు కేసీఆర్ గారు? అప్పుడు ఎందుకు బయట పెట్టలే కేసీఆర్ గారు? ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కవిత గారు చెప్తా ఉన్నారు, అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? 33% నుంచి 23% ఆ తర్వాత 19% పడేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీల రిజర్వేషన్ ను ఇలా అందుకే కదా మేము కాంగ్రెస్ పార్టీ అయిపోయినాం. మేమందరం కూడా కవితతో కలుస్తారా మీరు? ఆమె కూడా బీసీల గురించి, ఆమె మాతో కలిస్తే మాకేం ఇబ్బంది లేదు. మిమ్మల్ని మా పోరాటంలోకి కార్యకర్తకు వస్తే మాకేం ఇబ్బంది? మిమ్మల్ని పిలిస్తే ఆ మీటింగ్స్ అటెండ్ అవుతారా? మేము పిలుస్తాం కదా, మీరు పిలిస్తే. ఇప్పుడు మా మీటింగ్ ఆమె ఎట్లా చేస్తుందండి? ఇప్పుడు కాదు, 42 గతంలో అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఉద్యమం చేసింది, అంబేద్కర్ విగ్రహం పెట్టారు అసెంబ్లీలో. ఇప్పుడు జ్యోతి బాపులే బీసీ సంబంధించి బీసీదే ఎజెండా నెక్స్ట్ 4 years అని ఆమె చెప్తుంది. చెప్పినప్పుడు ఆమె మొన్న అన్ని పార్టీల వాళ్ళని ఇన్వైట్ చేసింది, పార్టీల వాళ్ళు అనుకోండి, మేధావులను అనుకోండి. తీన్మార్ మల్లను ఆమె సమావేశాలకి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గతంలో చెప్పినట్టు గొంగడి పువ్వునైనా తెలంగాణ బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా తెలంగాణకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక్కసారి ధోకా దాకి దళితుడే ముఖ్యమంత్రి అని ఒకసారి ధోకా దాకిన తర్వాత ఇక వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మళ్ళీ ధోకా దాకించుకునేంత పిచ్చో. బీసీ ముఖ్యమంత్రి అన్నట్లేదు, నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తూనే ఉంటాం. సో కవిత ఆ విషయంలో కూడా ఎందుకు గౌరవించం? ఆమె ఎమ్మెల్సీ, మెజారిటీ బీసీ ప్రజలకు ఆమె ప్రతినిధి, ఆమె మాట్లాడాలి కూడా, అది ధర్మం. రేపు మండలిలో మాట్లాడాలి, ఆమె కూడా వాళ్ళు మాట్లాడేది బహుశా మండలి రేపు కూడా మాట్లాడాలి. ఓకే, కలుపుకొని వెళ్తారు మీరు కూడా. కలుపుకొని అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నా, మీ సభలకు ఇన్వైట్ చేస్తారా? మా సభలకు ఆమెను ఎందుకు ఇన్వైట్ చేస్తాము? బీసీ వాళ్ళని పిలుచుకుంటాం కదా, బీసీ ఎస్సీలను ఎస్టీలను పిలుచుకుంటాం. సపోర్ట్ చేసే అదర్ సెక్షన్స్ రెడ్డిస్ గానీ వెల్మాస్ గానీ పిలువరా? మీకు ఒకటి తెలుసా, నిన్న మా సభకు
రెడ్డి జాగృతి వాళ్ళు కూడా వచ్చినారు. ఓకే. ఎందుకంటే జరిగింది అన్యాయం అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నేను వద్దని చెప్పిన, ఎందుకంటే బైసాబ్ మీకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి మాట చెప్పిన. సో వాళ్ళు వచ్చి బీసీ ప్రజలారా ఈ కుర్చీ మీది, ఈ అధికారం మీది, ఈ ఉద్యోగాలు మీ అని చెప్పి ఆమె చెప్తా అంటే మేము ఎందుకు వద్దంటాము? ఓకే. అవి చెప్తా అంటే మేమెందుకు వద్దంటాం? ఒక నిజాన్ని చెప్తా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నిజాన్ని చెప్పబోతున్నందుకు చెప్తా అంటే మేమెందుకు వద్దంటాం? వాళ్ళ మీటింగ్స్ మిమ్మల్ని పిలిచినా పోతారా? కవిత మీటింగ్స్, కవిత గారి మీటింగ్ కు పోను, తెలంగాణ బీసీల మీటింగ్ కు. తెలంగాణ జాగృతి బీసీల ఇనిషియేటివ్. నేనేమంటున్నా, ఆ జాగృతి అధ్యక్షురాలని మా బీసీని చేసినాక ఆలోచిస్తుంది పోవాలన్నా వద్దా. జాగృతి అధ్యక్షురాలు బీసీని చేసినాక మా ఆలోచిస్తాం. కవిత గారు కదా అధ్యక్షురాలు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఎవరు అధ్యక్షురాలు ఎవరు మరి దాని ఆ సంఘానికి? కవిత. మన బీసీని చేయమని అంటున్నా. ఇప్పుడు కవిత గౌడు, కవిత ముదిరాజు, కవిత పద్మశాలి, కవిత నాయ బ్రాహ్మణ, ఈ అన్ని రూపాలలోకి వస్తా ఉన్నప్పుడు ఇవన్నీ రూపాలు మార్చడం డైరెక్ట్ అధ్యక్షురాలని ఆమె చేయొచ్చు కదా. ఒకటి మేము నిన్న చేసిన సభలో ప్లే చేద్దాం. పీసీఆర్